జూలై 24 దేవుని వాగ్దానం. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. మన ప్రవీణ్ యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపలో మనమందరం క్షేమంగా ఉండి ప్రభువుని స్తుతించే ధన్యత భాగ్యము ఆ దేవదేవుడు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినం, ఈ గొప్ప వాగ్దానం మనలను ఎంతో పురికొల్పుతుంది. ఉత్సాహంగా, ఆనందంగా దేవునిలో సమయం గడుపుటకు వీలు అనుగ్రహింపజేస్తూ ఉంది. ఆయన వాగ్దానాలు ఎన్నో మన జీవితాల్లో జరిగిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరం కూడా నూతన సంవత్సరంలో కొత్త వాగ్దానం తీసుకుని ఆ వాగ్దానాన్ని బట్టి ఎంతో సంతోషిస్తాం. 2024 సంవత్సరానికి గాను నీవు పొందిన వాగ్దానాన్ని ఒకసారి స్మరణకు తెచ్చుకో. ఇంతవరకు ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరలేదని బాధ, దిగులు, నిరుత్సాహం నీలో ఉంటే ప్రభు నీ వాగ్దానాన్ని మరొక పర్యాయము స్థిరపరుస్తూ ఉన్నాడు. ఆయన వాగ్దానం చేసి మాట తప్పేవాడు కాదు. ఎంతైనా నీవు నమ్మదగినవాడు. ఆయన వాగ్దానము నెరవేర్చేవాడు. అదే వాగ్దానాన్ని మీరు పట్టుకుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ వాగ్దానాన్ని స్థిరపరిచి నెరవేర్చి నీ జీవితంలో సంతోషాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడు మన దేవుడు. ప్రియులారా, ప్రభు వాగ్దానము ఎంతో శ్రేష్టమైనది. ఆయన అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే వరకు ఆయన దానిని వదిలిపెట్టలేదు. యాకోబుతో అన్నాడు, నేను నీకు చేసిన వాగ్దానం నెరవేరు వరకు నేను నిన్ను విడవను, ఎడబాయను. ప్రభు ఒకసారి ఒక వాగ్దానం చేస్తే దానిని నెరవేర్చే వరకు నీ జీవితంలో అది పరిపూర్ణంగా నువ్వు దాన్ని సంపాదించుకునే వరకు ఎప్పటికీ ఎన్నటికీ ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని కష్టములు వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఇరుకొచ్చినా నీకు ఆ వాగ్దానం నెరవేరే వరకు ప్రభు నిన్ను వదిలిపెట్టి ప్రక్కకు వెళ్ళడు. ఈరోజు అలాంటి ఉన్నతమైన వాగ్దానాన్ని స్థిరపరిచే దేవుడు ఆయన అని మనకి నమ్మకాన్ని, భరోసాన్ని ఇస్తున్నాడు. ఈ వాగ్దానము మన జీవితాల్లో నెరవేర్చినట్లుగా దేవుని సన్నిధిలో నీవు మోకరించి ఆయనతో ప్రార్థనలో సమయం గడిపితే నీ జీవితం ఉన్నత స్థితిలోనికి వెళుతుంది. అట్టి కృపా భాగ్యములు ఆ దేవతి దేవుడు మీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వేశ్వరుడా, సకల ఆశీర్వచనాలకు కారణభూతుడా, నీ ఉన్నత నామానికి వందనాలు స్వామి, స్తోత్రాలు. ఎంతవరకు నీ ఆత్మతో నింపి నీ సహాయము, నీ బలము మాకు అనుగ్రహించి మమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తూ ప్రభువా నీ వైపుకు తేరి చూడడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు దేవా, స్తోత్రాలు. ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో బలపరచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. విశేషమైనటువంటి ఈ సమయాన బిడ్డల కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉండగా నీవే వారితో ఉండండి నాయన. వాగ్దానాన్ని నెరవేర్చండి. నేడు వారి ప్రయాణాలు, పనులు అన్నిటిలో విజయాలు దయచేయండి. వారి సమస్యలు తొలగించి సంతోషము, సమాధానం దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో ఆదరణ, నెమ్మది దయచేయమని ప్రార్థించుచూ ఉన్నాను. నీవు సమస్తాన్ని ఆ బిడకు తోడుగా ఉంచి బలపరచమని, ప్రతి బిడను దీవించమని క్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.